అష్టదళ పద్మం తీసుకుంటాను. ఇట్లా వేసేస్తానండి. చూడండి, అన్నీ తీసి పెట్టినాము. అంతా డెకరేషన్ చేయాలి దేవుడికి. ఇది చెక్క పెట్టుకుంటామండి దేవుడికి హైట్ కనిపించేకి. పూలు వేస్తాం కదా, అందుకోసం. చూడండి, ఇట్లా చెక్క పెట్టుకుంటాను అన్నమాట హైట్కి. ఇప్పుడు దీనిపైన బ్లౌజ్ పీస్ వేస్తామండి. చూడండి, బ్లౌజ్ పీస్ ఇట్లా వేసుకున్నాను అనమాట. వారం ఇదే వాష్ చేసి వేసుకోవాలండి. కొత్తది అవసరం లేదు. ఇప్పుడు దీని మీద బియ్యం వేస్తాము, దేవుని కూర్చోబెట్టాము కాబట్టి. చూడండి, ఇట్లా బియ్యం వేసుకున్నాను. దీని మీద ఫోటో పెడతాం అనమాట. ఫోటో పెట్టండి. చూడండి, వెంకటేశ్వర స్వామి కూర్చోబెట్టేస్తాం అనమాట. ఆయనకి ఇప్పుడు అంత అలంకారం చేయాలంటే ఇక్కడ పైన మామిడాకులు కొన్ని పెట్టేస్తున్నాము. పిండి దీపాలకు అంత పిండి కలిపి పెట్టినండి. కొంతసేపు నానాలన్నమాట. దీంట్లో పాలు, అరటిపండు, బెల్లము, నెయ్యి అన్నీ వేసినామండి. ముగ్గు అయితే ఇట్లా వేసినాను అనమాట. ఇంకా కలర్లు వేయాలండి, వేస్తాను. మళ్ళీ తర్వాత ఇంకో షార్ట్ వీడియో పెడతాను. చూడండి, దేవుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. పూలమాలలతో, చామంతులు, మల్లెపూలు, తులసి మాలలు, కనకాంబరాలు, పైన తామర పూలలో 2 పెట్టినామన్నమాట. అన్ని పూలతో చాలా బాగా కనిపిస్తున్నాడండి. ఇంకా పండ్లన్నీ 5 వెరైటీ పెట్టుకున్నానండి. ఇంకా నైవేద్యాలు అన్నీ పెట్టుకున్నాను. చూడండి, వడపప్పు, శనగలు, చిత్రాన్నము, రవ్వ లడ్డు, నువ్వులుంటలు, పానకము. ఇంకా పండ్లు అయితే చూడండి, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష, పైనాపిల్, మొక్కజొన్న కంకు, సపోటా 5 వెరైటీ పెట్టినానండి. చూడండి, పిండి దీపాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా బాగా అందంగా ఉంది. కలసం కూడా చూడండి. నాకైతే బ్లౌజ్ ఫోల్డ్ చేసి రాదండి, అట్లే నేర్చుకున్నాను అనమాట యూట్యూబ్లో చూసి. పైన మామిడాకులు పిన్ను కొట్టలేదండి, పంచకు అట్లా ప్రెస్ చేసినాం అనమాట. చూడండి, 2 కళ్ళు చాలు దేవుడికి. మేము ఉండే ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా దేవుడు ఇంత బాగా అలంకరించుకుంటున్నాను అంటే నా చేతిలో నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను ఇంత బాగా చేసుకుంటున్నాను అనుకోనే లేదండి అసలు. దేవుడు మహిమ అండి, నా చేతి ఇలా చేపిస్తున్నాడు. చాలా ఆనందంగా ఉందండి. ఓకే అండి, బాయ్.